ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవి విరమణపై కేంద్రం మరో సంచలన ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసు మార్పుపై లోక్సభలో కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి. అయితే వాళ్ళు ఏం ప్రకటన చేశారు ఏంటని చూస్తే, ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును మార్చే ప్రతిపాదనలేవి ప్రస్తుతానికి ఏమీ లేవని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అయితే కనుక బుధవారం నాడు వెల్లడించారు. నిజానికి చూస్తే లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ్యే ఖాళీలను భర్తీ చేసే విధానం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సులో మార్పులు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కానీ సంస్థలు కానీ పదవీ విరమణ వయసులో మార్పులు చేయాలని కోరారా అని అడిగిన ప్రశ్నకు ఆయన అలా సమాధానం ఇచ్చారు. ఇక అలాగే జాతీయ మండలి సిబ్బంది వైపు నుంచి, అంటే జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం సిబ్బంది వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా రాలేదన్నారు. ఇక కేంద్రం కానీ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సు వివరాలు, పదవీ విరమణ వయసును తేడాలు వివరించడానికి, పదవీ విరమణ వయసు మధ్య తేడాలు కారణాలు వివరించాలని కోరగా ఈ విషయం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, అలాంటి డేటా ఏది కేంద్రం దగ్గర ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు ఒకలా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు ఒకలా ఉంటుంది. సో అందుకు సంబంధించి ఎందుకు ఇలా తేడాలు ఉన్నాయని కారణాలు వివరించాలంటే అదంతా కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది తప్ప అటువంటి ప్రత్యేక డేటా ఏది కేంద్రం వద్ద ఉండదని అయితే చెప్పారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచనుందని వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను కేంద్రం ఖండించింది. పదవీ విరమణ వయసును పెంచనున్నారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుకూలంగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు ఆయా విభాగాలను ఆదేశిస్తున్నట్లు చెప్పింది.